రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజం వెన్నుపోటు నైజమని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మరియు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలం చెందారని, మాయమాటలు చెప్పి దగా చేసి ఓట్లు వేయించుకున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ 2 ఏళ్ల టీడీపీ పాలనను ఎండగట్టారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జహీర్ అహ్మద్, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీధర్, బద్రీనాథ్, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు తదితరులతో కలిసి వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రామకృష్ణాపురం హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ నుండి కోరమండల్ గేటు వరకు ర్యాలీని చేపట్టారు. అనంతరం టీడీపీ మేనిఫెస్టో మరియు అక్రమ డిఎస్సి పేపర్లను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మల్లా విజయప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, మరి ఆయన నైజమే వెన్నుపోటు, మొదటి నుంచి కూడా మోసం, దగ. మొన్న ఎలక్షన్ లో ప్రజలు నమ్మారు, ఈసారి అలా చెయ్యరు, మా మేలు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 2,76,000 కోట్లు నేరుగా అక్కా చెల్లెమ్మల అకౌంట్లు వేస్తే చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ వేస్తాడు, మనం ఆర్థికంగా నిలదొక్కుంటామని చెప్పి నమ్మి ఓట్లు వేశారు. ఒకటే సూటిగా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నా, మీరు 430 మేనిఫెస్టోలో పెట్టారు, మేనిఫెస్టోనే తీశారు ఆన్లైన్ లో లేకుండా. మరి ఇప్పుడు మేము ప్రదర్శన చేసాం, మేనిఫెస్టోని తీసి బూడిద చేసాం. ఎందుకంటే మీరే మీ డిమాండ్లో లేకుండా చేశారు. దానికి నిరసనగా మేము ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. మీరు అన్నారు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకి 1,500 చొప్పున ఇస్తామని చెప్పి నేటికి 2 సంవత్సరాలు అయింది, ఎందుకు ఇవ్వట్లేదు? సూటి ప్రశ్న, దీనికి సమాధానం చెప్పండి. ఓల్డ్ ఏజ్ పెన్షన్ 50 సంవత్సరాలకు కుదించి అందరికీ ఇస్తామని చెప్పారు, ఉన్న పెన్షన్లు తగ్గించారు, కొత్త పెన్షన్లు నేటికి ఇవ్వలేదు. 50 సంవత్సరాలకు ఇస్తానన్నారు, వాటికి ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నారు, నేటికి ఇవ్వలేదు. వాటికి సమాధానం మీరు ఎందుకు చెప్పట్లేదు? ప్రధానంగా నిరుద్యోగులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి, సూటిగా మీకు ఒకటే చెప్తున్నా, ఒక నోటిఫికేషన్ తో 1,30,000 పైచిలుక ఉద్యోగాల్ని ఎటువంటి విమర్శ లేకుండా ఆనాడు మీరే కదా ఆ ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు చూశారు కదా. ప్రభుత్వ సిస్టమ్ ప్రకారం పరిపాలన విధి విధానానికి అనుగుణంగా ఆ రోజు ఒక్క నోటిఫికేషన్ తో అంతమందికి ఉద్యోగాలు ఇస్తే, ఈనాడు మీరు ఇచ్చిన ఒకే ఒక నోటిఫికేషన్, అది కూడా డిఎస్సి, అందులో 10% కూడా మరి మీరు భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. అందులోనూ కూడా అవకతవకలు. ఏ రకంగా మీరు జీవోలు ఇచ్చి పక్కదారి పట్టించారో, కష్టపడినటువంటి వాళ్ళకి ఏ రకంగా అన్యాయం జరిగింది అన్నది వాళ్ళు గొంతెత్తి మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పకుండా మీరు ఎదురుదాడి చేసి ప్రతిపక్షాలు నోరు నొక్కాలి అనే చేస్తున్నటువంటి ప్రయత్నం దుర్మార్గం, అమానుష్యం. మీరు నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే, మీ పరిపాలనలో కానీ శుభ్రత ఉంటే సిబిఐకి మేము డిమాండ్ చేస్తున్నాం, స్వచ్ఛందంగా మీరు సిబిఐ ఎంక్వైరీ చేపించండి, చేతులు కడుక్కొని స్వచ్ఛంగా బయటకు రండి. మీలో తప్పులున్నాయి కాబట్టి, తప్పులు దొరికాయి కాబట్టి నిన్న ప్రెస్ మీట్ లోనే విత్ ఎవిడెన్సెస్ తో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా అన్ని కూడా సవివరంగా విత్ వీడియో రికార్డ్స్ తో పాటు బయటపెట్టడం జరిగింది. వాటికి సమాధానం చెప్పరు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడరు. ఏం మాట్లాడినా అమరావతి 1,00,000 ఎకరాలు, అమరావతి 1,00,000 ఎకరాలు, అమరావతి 1,00,000 ఎకరాలు. ఎక్కడ ఏమండి? దేశంలో ఎక్కడైనా కానీ ఒక క్యాపిటల్ కి 1,00,000 ఎకరాలు ఎక్కువ చేసిన ఎక్కడైనా చేసింది ఉందా? దాఖలాలు చూపించండి. మీరు చెప్పండి. వాటి మీద మాట్లాడరు. మీరు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించి నియంత్రణ చేస్తాను అన్నారు. పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉంటే దాని మీద మాట్లాడరు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఎక్కువ రేట్లు నడుస్తూ ఉన్నాయి. దీనికి సమాధానం ప్రజలకు చెప్పరు. వచ్చే సిలిండర్లు అన్నారు, అక్కడ అరా 1, 2 ఇచ్చారు, 6 సిలిండర్ల బకాయి ఉంది. మరి ఇవ్వాలి కదా. ఇవన్నీ మీ అసమర్థత కాదా? ఇవన్నీ కూడా మీరు ప్రజల్ని మోసం చేయడం కదా? ప్రజలు వెన్నుపోటు పడవడం కాదా? మీరిచ్చినటువంటి వాగ్దానాలనే మేము మాట్లాడుతున్నాం, మేము లేని మేము మాట్లాడట్లేదు. తల్లికి వందనం అన్నారు, 13,000 కోట్ల పైచిలుక తల్లికి వందనానికి బడ్జెట్ లో పెట్టాల్సి వస్తే మీరు ఇస్తుంది ఎంత? 8,000 కోట్లు. అంటే అక్కడే సుమారు 5,000-6,000 కోట్లు కోత విధించారు అని అంటే అందరికీ మీరు ఇవ్వట్లేదని మీరే ఒప్పుకుంటున్నారు.